ఒకప్పుడు ఆయుధాల విషయంలో బిగ్గెస్ట్ ఇంపోర్టర్గా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ మిగిలిన ప్రపంచ దేశాలకి ఆయుధాలని అమ్మే స్థాయిలో చేరుకుందండి. ఇవాళ అజర్బైజాన్ అనేటువంటి దేశము భారతదేశం దగ్గర ఆయుధాలు కొనాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. మన దేశం వాళ్ళు అజర్బైజాన్కు ఆయుధాలు అమ్మమని చెప్పేశారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అజర్బైజాన్ మన దేశం దగ్గర ఆయుధాలను కొనాలని చూస్తుంది. ఇప్పుడు ఇంకొక దేశం ద్వారా వాళ్ళు మన దేశం దగ్గర ఆయుధాలు కొనాలని చూశారు. కానీ భారతదేశం ససేమిరా మీకు ఆయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మము అని చెప్పేసిందండి. దీనికి కారణం ఏంటంటే భారతదేశానికి శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్ మరియు టర్కీ ఈ రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి మిత్రుడుగా ఉంది అజర్బైజాన్ దేశము. ఈ అజర్బైజాన్ కాశ్మీర్ విషయంలో కానీ లేదా భారతదేశంలో ఏ ఇతర సంఘటనల విషయంలో కానీ భారతదేశానికి ఎప్పుడూ అజర్బైజాన్ మద్దతు ప్రకటించలేదు సరికదా, ఇంకా దాన్ని వ్యతిరేకించింది. అలాంటి దేశానికి మేము మా ఆయుధాలు అమ్మము అని భారతదేశం తెగేసి చెప్పింది. అసలు అజర్బైజాన్ భారతదేశం మధ్య ఎందుకు ఆయుధాలు కొనాలనుకుంటుంది? ఎందుకంటే ఈ అజర్బైజాన్కి పక్కనే అర్మేనియా అని ఇంకో దేశం ఉందండి. ఈ అజర్బైజాన్కి అర్మేనియా దేశానికి ఈ రెండు వెస్ట్ ఏషియాలో ఉంటాయి. సో ఈ రెండు దేశాలకి మధ్యలో బార్డర్ గొడవ జరుగుతూ ఉంటుందండి. సో ఈ అర్మేనియా అనే దేశానికి భారతదేశం ఆయుధాలను సప్లై చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు భారతదేశం సప్లై చేసినటువంటి ఆయుధాలతోటి ఆర్మేనియా యుద్ధ రంగంలో అజర్బైజాన్కి భయపెడుతూ ఉంది. మన దేశం నుండి తయారైనటువంటి బ్రహ్మాస్ కానీ ఆకాష్ మిసైల్స్ కానీ ఇలాంటివన్నిటిని భారతదేశం నుండి కొనుక్కొని అర్మేనియా దేశం అజర్బైజాన్కి తిప్పికొడతా ఉంది. సో అర్మేనియాని ఎదుర్కోవడానికి భారతదేశం దగ్గరే ఆయుధాలు కొనాలని అజర్బైజాన్ విఫలయత్నం చేసిందని. కానీ మన దేశం వాళ్ళు ససేమిరా అన్నారు ఆయుధాలు అమ్మడానికి. అయితే ఆయుధాలు మన దేశం అమ్మకపోతే వేరే దేశం దగ్గర కొనవచ్చు కదా. ఉదాహరణకు చైనా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, చైనా దగ్గర ఆయుధాలు కొనవచ్చు కదా అంటే చైనా ఆయుధాలకు మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదండి. ఎందుకంటే ఆ ఆయుధాలు సరిగ్గా పనిచేయవు, అవి నకిలీవి, డూప్లికేట్ ఆయుధాలు వీళ్ళు పక్క దేశాలకు అమ్ముతూ ఉంటారనే పేరు చైనాకి ఉంది. కానీ భారతదేశంలో తయారైనటువంటి ఆయుధాలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సో అందువల్లనే భారత ఆయుధాలు కొనాలనుకుని అజర్బైజాన్ అనుకుంది. అయితే ఎప్పుడు టర్కీ మరియు పాకిస్తాన్ దేశాలతో అంటకాగే అజర్బైజాన్ దేశానికి మన దేశం ఆయుధాలు అమ్మదలుచుకోలేదండి. మరో పక్కన వాళ్ళ శత్రు దేశం ఆర్మేనియా దేశం కనుక మనం చూసుకుంటే మన భారతదేశానికి మిత్ర దేశంగా ఉంది. కాశ్మీర్ ఇష్యూ కానీ ఇతర ఇష్యూస్లో కానీ భారతదేశానికి ఎప్పుడు ఆర్మేనియా ఒక సపోర్టివ్ హ్యాండ్గా యూఎన్లో కూడా ఉంటా వచ్చి. సో ఆర్మేనియాకి ఇందువల్లనే భారతదేశం తన ఆయుధాలను అమ్ముతుంది.